ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి చైర్మన్తో పాటు కమిషనర్ రవీంద్ర, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కౌన్సిలర్లు హాజరు అయ్యారు. 50 అంశాలను ఎజెండాగా చదివి చైర్మన్ ముందుకు ఉంచగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈరోజు సాధారణ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ కమిషనర్ గారికి, పురపాలక సంఘ అధికారులకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, పత్రికా విలేకరులకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. మనకి చాలా రోజుల నుంచి మనకి అద్దంకి పురపాలక సంఘంలో ఆర్ఐగా పనిచేస్తూ మన పురపాలక సంఘం నుంచి మేనేజర్గా ప్రమోషన్ పొంది వినుకొని వెళ్ళారు. అర్జునరావు గారిని అందరూ చూపెట్టాడు. అర్జునరావు గారికి సన్మానం చేద్దామంటే వద్దంటున్నాడు. నాకు సన్మానం చేద్దామంటే తమ ద్వారా కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ పిలిచిన తర్వాత టెండర్ యాక్సెప్టెన్స్ పెట్టారు. అందువల్ల 34 నుంచి చదువుతాం. పారిశుద్ధ కార్మికులుగా పనిచేయచ్చు. ఆఫ్కోర్స్ ద్వారా వేతనం చెల్లించిన పారిశుద్ధ కార్మికులు సుమారు 9 మంది పదవి విరమణ మరియు మరణించడం జరిగింది. పట్టణంలో పారిశుద్ధ నిర్వహించడానికి గాను ఇబ్బందిగా ఉన్నందున పారిశుద్ధ నిర్వహణ కొరకు అదనంగా 15 మందికి గాను మరియు సదరు వర్కర్లు అత్యవసరమైనందున కౌన్సిల్ వారి ఆమోదంకు లోబడి చైర్పర్సన్ అద్దంకి పురపాలక